ఒకరోజు మిస్ మేరీ అనే సండే స్కూల్ టీచర్ తన సండే స్కూల్ పిల్లలకు యేసు పేతురును నీళ్లలో రక్షించుట మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం ఆధారంగా చిన్న కథ చెప్పుతున్నారు. అది ఒక ప్రశాంతమైన సాయంత్రం. యేసు అప్పుడే బోధించడం మరియు భారీ సంఖ్యలో ప్రజలకు ఆహారం ఇవ్వడం ముగించాడు. యేసు తన శిష్యులను ధోనే ఎక్కి గలిలయ సముద్రానికి అవతలి వైపుకు వెళ్ళమని చెప్పెను. యేసు ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలము వరకు ఒంటరిగా ఉండెను. యేసు శిష్యులు దోణి ఎక్కి సముద్రంలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు పడవ మెల్లగా ముందుకు కదిలింది. అప్పటికి ఆ ధోణి దరికి దూరముగనుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి చీకటిగా మారడంతో గాలి వీచడం ప్రారంభించింది. అప్పుడు అలలు బలంగా పెరిగాయి. వెంటనే పడవ తుఫానులో చిక్కుకుంది. శిష్యులు భయపడుతున్నారు. గాలి మరింత బలంగా వీచింది. అలలు పడవ వైపు ఇంకా బలంగా వస్తున్నాయి. అప్పుడు శిష్యులు మేము ఏమి చేయగలమని వారందరూ మిక్కిలి భయపడుతున్నారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వారు అద్భుతమైనది ఏదో చూశారు. నీటిపై వారి వైపు ఎవరో నడుస్తూ రావడం గమనించారు. అది ఒక దెయ్యం అని వారిలో ఒకడు బిగ్గరగా అరిచాడు. వారు మరింత ఎక్కువగా భయపడ్డారు. అప్పుడు యేసు వారిని పిలిచి, భయపడకుడి, అది నేనే అని యేసు అన్నాడు. పేతురు యేసువైపు చూసి, ప్రభువా, ఇది నిజంగా నువ్వే అయితే నీళ్లమీద నడిచి నీ దగ్గరకు వచ్చుటకు నాకు సెలవిమ్మని యేసుని అడిగెను. యేసు పేతురుని రమ్మని చెప్పగానే పేతురు ధోనే దిగి నీటిపై అడుగు పెట్టెను. అతని ఆశ్చర్యానికి అవధులు లేవు. అతను మునిగిపోలేదు. అంచెలంచెలుగా అతను యేసువైపు నడవసాగాడు. అతని కళ్ళు ప్రభువుపై స్థిరపడ్డాయి. కాని పేతురు బలమైన గాలిని మరియు అతని చుట్టూ ఉన్న భారీ అలలను చూసి అతను భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించు అని పేతురు కేకలు వేశాడు. వెంటనే యేసు తన చేతిని చాచి పేతురును పట్టుకునేను. అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడితివని పేతురుతో అనెను. యేసు దొనేలోకి ప్రవేశించి పేతురు ధోన్లోనికి తిరిగి రావడానికి సహాయం చేశాడు. యేసు దొనే ఎక్కిన వెంటనే గాలి ఆగిపోయింది. సముద్రం ప్రశాంతంగా మారింది. శిష్యులు ఆశ్చర్యపోయి వారు యేసుని చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఆయనను ఆరాధించారు. అప్పుడు మిస్ మేరీ, సండే స్కూల్ టీచర్, తన బైబిల్ను మూసివేసి పిల్లలను చూసి నవ్వింది. జీవితం తుఫానుగా లేదా భయానకంగా అనిపించినప్పుడు కూడా మనం యేసును విశ్వసించగలమని ఈ కథ మనకు చూపిస్తుంది. పేతురు యేసుపై తన దృష్టిని ఉంచినప్పుడు అతను అద్భుతముగా నీటిపై నడవగలిగాడు. కానీ అతను ఎప్పుడైతే అలలుపై, గాలిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అతను భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు అని టీచర్ చెప్పుతుండగా ఎమ్మా అనే చిన్న పాప, టీచర్, నాకు భయంగా అనిపిస్తే పేతురు చేసినట్లుగా నేను సహాయం కోసం యేసుకు ప్రార్థన చేయాలా అని అడిగింది. అప్పుడు టీచర్, సరిగ్గా చెప్పావు క్లారా. యేసు తన చేతిని చాచి మాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం ఆయనను విశ్వసించాలి, యేసుపై దృష్టి పెట్టాలి అని టీచర్ చెప్పింది. పిల్లలు అందరూ తల ఊపారు. యేసు ఎప్పుడూ సమీపంలోనే ఉంటాడని, వారు ఆయనను పిలిచినప్పుడు వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారనే ఆలోచనతో ఓదార్పు పొందారు. ఆ వారం వారు తమ చిన్న చిన్న భయాలలో యేసును విశ్వసించడం సాధన చేశారు. యేసు వారిని ఎప్పటికీ మునిగిపోనివ్వడని వారికి తెలుసు.